సాధారణంగా భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో ఒక చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు వస్తూ ఉంటాయి. అవి ఫ్రీక్వెంట్గా రావటం ఇద్దరు కూడా భరించలేము అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు, లేదా కలిసి ఉండలేమని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు విడాకుల కోసం కోర్టులకు వెళ్తుంటారు. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియే. సో అలాగే ఒక మహిళ తనకు విడాకులు కావాలి తన భర్త నుంచి అని చెప్పి కర్ణాటక కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే దీన్ని విచారణకు చేపట్టినటువంటి న్యాయమూర్తి భర్త తన వాదనలు వినిపించిన తర్వాత షాక్కి గురవటం జరిగింది. అసలు విచారణ మొదలుపెట్టిన తర్వాత ఆమె భర్త చెప్పినటువంటి అంశాలు ఏంటి అంటే, ఆమెకు ఇతను 7వ భర్త. గడిచినటువంటి 6 ఏళ్లలో ఇతను 7వ వ్యక్తి. అంటే 6 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక వ్యక్తి చొప్పున ఆమె పెళ్లి చేసుకోవటం జరిగింది. ఈమె బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఒకసారి పరిశీలించినట్లయితే, ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవటం, 6 నెలలు ఉండటం, 6 నెలల తర్వాత అత్తమామల మీద, భర్త కుటుంబ సభ్యుల మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టడం, ఫైనల్గా విడాకులు తీసుకోవటం, వారిని బెదిరించి భయపెట్టి ఏదో ఒక రకంగా నష్టపరిహారం అని, భరణం అనో, అదని ఇదని వారి దగ్గర నుంచి తీసుకోవటం, నెక్స్ట్ ఇంకో పెళ్లి చేసుకోవటం, సేమ్ మళ్ళీ స్టోరీ రిపీట్. ఇలాగే 6గురిని చేసుకుంది, ఇతను 7వ వ్యక్తి. సో ఆ విషయాలన్నీ ఇతను బయట పెట్టడంతో ఆశ్చర్యపోవాల్సినటువంటి వంతు జడ్జి దగ్గరకు వచ్చింది. సో నువ్వు ఏ వ్యక్తితోటి 6 నెలలకు మించి కాపురం చేయలేదు, అలాగే 6 ఏళ్లలో 7గురిని పెళ్లి చేసుకున్నావంటే తప్పు వాళ్ళది కాదమ్మా, నీదే, ప్రాబ్లం నీ వైపే ఉంది అని చెప్పినటువంటి న్యాయమూర్తి గారు కేసును వాయిదా వేశారంట. ఇది పరిస్థితి.